ఇదిగో యువనేత అంటూ తెగ హడావిడి చేస్తోంది టీ కాంగ్రెస్. ఆదిలాబాద్ జిల్లాలో రాహుల్ రైతు భరోసా యాత్రకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఆయన పర్యటించే ప్రాంతాల్లో భారీగా జన సమీకరణకు కసరత్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో మౌనంగా ఉన్న టీ కాంగ్రెస్ ఈ పర్యటనతో పుంజుకుంటామన్న భావనలో ఉంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల్లో భరోసా నింపడానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 14న ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుని 10 కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి రాత్రి నేరుగా నిర్మల్కు చేరుకుంటారు. నిర్మల్ చేరుకున్న తర్వాత అక్కడ భోజనం చేసి లక్ష్మణ చందా మండలంలోని ఓ తండాలో లేదా నిర్మల్లోని హోటల్లోనూ బస చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్పీజీ అధికారులు ఈ పర్యటనకు సంబంధించి పోలీసులతో మాట్లాడారు. మూడు మండలాలు 6 గ్రామాల్లో 15 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. చనిపోయిన రైతుల కుటుంబాల్ని పరామర్శిస్తూ పాదయాత్ర కొనసాగుతుంది. 15వ తేదీ ఉదయం 7 గంటలకు రాహుల్ నిర్మల్ నుంచి నేరుగా మామడ మండలం కోర్టికల్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి మళ్లీ రైతు భరోసా పాదయాత్ర ప్రారంభిస్తారు. కోర్టికల్, లక్ష్మణ చందా, రాజాపూర్లలో పర్యటిస్తారు. ఆ తర్వాత పొట్లపల్లిలో మహిళా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి వడ్యాలో నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడనున్నారు. రాహుల్ రైతు భరోసా యాత్రని విజయవంతం చేయడానికి టీ కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా నేతలు, అధికారులు దగ్గరుండి ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ 10 జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.